నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా సెగలు కక్కుతోంది. భాగ్యనగరం ట్యాంక్ బండి నుంచి ఢిల్లీలోని 10 జన్పద్ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ చాయ్ కొట్టు దగ్గర విన్నా ఒకటే చర్చ, అదే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన. ఇది కేవలం ఖాళీగా ఉన్న 2-3 కుర్చీలను భర్తీ చేసే మామూలు ప్రక్రియ అనుకుంటే పొరపాటే. ఇది ప్రత్యర్థులకు పక్కాగా చెక్ పెడుతూ తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ రెడ్డి వేసిన ఓ మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్. ఈ విస్తరణలో కొందరికి అదృష్టం గాల్లోంచి దిగిరాబోతుంటే మరికొందరు హేమీలకు మాత్రం కింద ఉన్న కుర్చీ గుంజేసేలా కనిపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు? ఖమ్మం మంత్రులపై వేటు పడబోతుందా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖలు మారుతున్నాయా? రేవంత్ రెడ్డి గీసిన ఆ ఢిల్లీ స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి ఇన్సైడ్ స్టోరీని చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వెనుక చాలా బలమైన పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో కలిపి 15 మంది ఉన్నారు. రూల్స్ ప్రకారం ఇంకో ముగ్గురిని చేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే రేవంత్ రెడ్డి కేవలం ఆ ముగ్గురిని చేర్చుకుని సైలెంట్ గా ఉండిపోయే రకం కాదు కదా. ఆయన చూపు ఖాళీల మీద కంటే ఆల్రెడీ కూర్చున్న కొందరు సీట్ల మీదే బలంగా పడిందని టాక్. రాష్ట్రంలో పాలన సాగించాలన్నా, పార్టీని నడపాలన్నా రూలింగ్ తనదే అయ్యి ఉండాలి. కమాండ్ తన చేతిలోనే ఉండాలి అనేది రేవంత్ స్ట్రాటజీ. అందుకే క్యాబినెట్ లో తనకు అడ్డంకులు చెప్పకుండా ఎస్ బాస్ మీరు చెప్పిందే వేదమనే నమ్మకస్తులైన టీంను సెట్ చేసుకుంటున్నారు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టడమే కాదు, రేపు పొద్దున రాష్ట్రంలో తనకు తిరుగు లేకుండా చూసుకోవడమే ఈ ఢిల్లీ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. పాలనలో తన మార్క్ అగ్రెసివ్ చూపాలంటే కీలక నిర్ణయాల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదని రేవంత్ గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. ఈ మొత్తం ప్రక్షాళన డ్రామాలో అందరి కళ్ళు, అందరి ఫోకస్ ఎవరి మీద ఉందయ్యా అంటే అది మన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపైనే. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అంటే రేసులో రేవంత్ కు గట్టి పోటీ ఇచ్చారు భట్టి. ఇండస్ట్రీలో సారీ పార్టీలో సీనియారిటీ నాది, పాదయాత్ర నేను చేశా అని భట్టి గట్టిగానే ప్రయత్నించారు. కానీ హైకమాండ్ రేవంత్ వైపు మొక్కు చూపడంతో భట్టికి నిరాశ తప్పలేదు. డిప్యూటీ సీఎం సీటుతో సర్దుకు పోవాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఎవరైనా పొలిటికల్ శత్రుని పక్కన పెట్టుకోవచ్చు, కానీ పొటెన్షియల్ కాంపిటీటర్ ని పక్కన పెట్టుకుంటే ఎప్పటికైనా రిస్కే కదా. భట్టి విక్రమార్క ఫ్యూచర్ లో తనకు ఎక్కడ ఎసరు పెడతారనే డౌట్ రేవంత్ కి లేకపోలేదు. అందుకే భట్టిని క్యాబినెట్ నుంచి తీసేసే సీన్ లేదు, కానీ ఆయనకున్న పవర్స్ తగ్గించేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ప్రస్తుతం భట్టి డిప్యూటీ సీఎం తో పాటు చాలా పవర్ఫుల్ అయిన ఆర్థిక, ఇంధన శాఖలను చూస్తున్నారు. కల్లి నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే భట్టి నుంచి ఈ కీలక శాఖలను తప్పించి పెద్దగా హడావిడి లేని, ప్రాధాన్యత లేని శాఖలను ఆయనకు కేటాయించబోతున్నారట. భట్టి గారిని క్యాబినెట్ లో ఉంచితేనే ఆయన రెక్కలు కత్తిరించే దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఇది గనక నిజమైతే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భూకంపం వస్తుందో చూడాలి. ఈ ప్రక్షాళనలో వినిపిస్తున్న ఇంకొక సెన్సేషనల్ పేరు ఖమ్మం కింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా, మొన్నటి ఎన్నికల్లో హవా చూపించిన లీడర్ ఆయన. కానీ ఈ మధ్య కాలంలో ఆయన చుట్టూ వివాదాలు గట్టిగానే ముసురుకుంటున్నాయి. అటు ప్రతిపక్షాల విమర్శలు సరే, ఇటు సొంత పార్టీలో అంతర్గత విభేదాలు పొంగులేటిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్ల పైన వస్తున్న అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టుల గోల ప్రభుత్వం ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారట. రేవంత్ కు పొంగులేటి ఒక రకంగా కొరకరాని కొయ్యగా మారారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో భట్టి గ్రూప్, తుమ్మల గ్రూప్, పొంగులేటి గ్రూప్ ఇలా గ్రూపుల గొల రేవంత్ కు తలనొప్పిగా మారింది. అందుకే ఈ క్యాబినెట్ క్లీనింగ్ ప్రాసెస్ లో భాగంగా పొంగులేటిని మంత్రి పదవి నుంచి సాగనంపి ఆయనకు పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పచెప్పే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అంటే గౌరవంగా సాగనంపడం అంటారు కదా, అదన్నమాట. ఖమ్మం జిల్లా ఆధిపత్య పోరు కాస్త ఇప్పుడు ఇలా క్యాబినెట్ వేటి దాకా వచ్చేసింది. సరే, పాత వాళ్లకు ఉద్వాసన పలికితే మరి కొత్తగా అదృష్టం వరించే ఆ ముగ్గురు ఎవరు? భట్టి విక్రమార్క నుంచి ఆర్థిక శాఖను లాగేసుకుంటే ఆ హాట్ సీట్ లో కూర్చునే లక్కీ పర్సన్ ఎవరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. గడ్డం ప్రసాద్ కూడా నాకు ఈ స్పీకర్ కుర్చీ వద్దు బాబోయ్, మంత్రివర్గంలో చోటు కావాలి అని గట్టిగానే పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన రీసెంట్ గా ఢిల్లీ వెళ్లి మరి రాహుల్ గాంధీని కలిసి తన మనసులో మాట చెప్పి వచ్చారు. సో గడ్డం ప్రసాద్ కి ఆర్థిక శాఖ దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బీసీ లేదా మైనార్టీ వర్గానికి చెందిన ఒక నేతకు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లేదా నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం పెరిగే ఛాన్స్ ఉంది. కేబినెట్ లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందనే విమర్శ ఉంది కాబట్టి ఈసారి మహిళా కోటల్లో మరో పేరును గట్టిగానే పరిశీలిస్తున్నారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి తన కూటికి చెందిన నమ్మకస్తులను, ఎస్ బాస్ అనే వాళ్లను
కీలక స్థానాల్లో కూర్చోబెట్టి 2029 ఎన్నికల వరకు తన పట్టు సడలకుండా పక్కాగా 360 డిగ్రీల స్కెచ్ వేశారు. ఈ ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరికి ఇది పదవి గండం కాబోతుంటే మరికొందరికి పొలిటికల్ లైఫ్ లో సూర్యోదయం కాబోతోంది. అయితే రేవంత్ రెడ్డి తీసుకునే ఈ సాహసోపేత నిర్ణయాలు పార్టీలో సీనియర్ అసమ్మతికి దారితీస్తాయా లేక ఆయన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తాయా అనేది $1,000,000 ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు? భట్టి విక్రమార్క శాఖలు మార్చడం కరెక్టేనా? పొంగులేటిపై వేటు పడుతోందా? రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? కింద కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.